ఈ పంచబ్రహ్మల యొక్క న్యాసంతో పంచబ్రహ్మల ఆరాధనతోనే శివారాధన జరుగుతుంది. ప్రతి వారికి ఆ మంత్ర రాశి విషయం చాలా మందికి తెలుసు. కొందరు చదవగలరు, కొందరు విని అలవాటు ఉంది. సజ్జో జాతం ప్రపజ్జామి సజ్జో జాతాయ వై నమో నమః అదొక ముఖం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః రెండో ముఖం. అలా అఘోరేభ్యో దఘోరేభ్యో చెప్పుకుంటున్నాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి మరొక ముఖం. ఈశాన సర్వ విజ్ఞానం. ఈ ఐదు ఒక్క అర్థం చేసుకుంటే, మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టే. ఈ ఐదింటిని అర్థం చేసుకోవడానికి చాలా విశేషమైన భాష్యాలు ఉన్నాయి. ఒక ఉపనిషత్తు ఉందండి ఐదింటి గురించి. అథర్వవేదంలో ఉంది ఉపనిషత్తు. దాని పేరు పంచబ్రహ్మోపనిషత్తు. కాశీఖండంలో అగస్త్యులు వారు కాశీ వియోగం తట్టుకోలేక కాశీ నుంచి వెళ్ళిపోతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఒక మాట రాస్తారు అక్కడ. మనశ్శాంతి కోసం ఏం చేశారంటే పంచబ్రహ్మ మంత్రంబు జపించే అంటాడు శ్రీనాథ మహాకవి. అక్కడ పంచబ్రహ్మ మంత్రాన్ని జపించేట ఆయన ఇక్కడ. అంటే అటువంటి శాంతిని ఇవ్వగలిగే శక్తి దానిలో ఉన్నదయ్యా అన్నాడు.